నమస్తే, నేను రోజా. జగన్ హయాంలో రూల్స్ బ్రేక్ చేసి అడ్డగోలు దందాలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టకుండా కొరడా ఝుళిపిస్తానని ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మినిస్టర్ నారా లోకేష్ రెడ్ బుక్ లో పేర్లున్న వారి అకౌంట్ సెటిల్ చేస్తానని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇచ్చే వార్నింగ్ల మాటేమో గానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కాదేది కరప్షన్ కి అనర్హమంటూ దొరికిన దాన్ని దోచుకున్న జగన్ గ్యాంగులోని చాలా మంది నాయకులు ఎన్నికల్లో ఓడిన వెంటనే వైసీపీ కండువా మార్చేసి టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ కొట్టేశారు. డబ్బులకు కక్కుర్తిపడి విలువలకు తిలోదకాలిచ్చే కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు వలస వచ్చిన వైసీపీ నాయకులతో కుమ్మక్కై వారి అక్రమ దందాల్లో పాలు పంచుకోవడమే కాదు, ఈ అక్రమార్కులకు తమ వంతు సహకారాన్ని అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత నాయకత్వాన్ని పక్కన పెట్టి కొత్తగా తీర్థం పుచ్చుకున్న జగన్ బ్యాచ్ ను ఎంకరేజ్ చేయడంతో జిల్లా స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. నిన్నటి వరకు జిల్లాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి కరివేపాకులా మారిపోయిందని చాలా మంది టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ నాయకుల్ని అన్ని విధాలా వేధించి తమ అధినేత చంద్రబాబును అమ్మనాబూతులు తిట్టిన వైసీపీ నేతలే ఇప్పుడు పార్టీలు మారి కూటమి ప్రభుత్వంలోనూ తమ అరాచకాలను కొనసాగిస్తున్నారన్నది స్థానిక తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇలాంటి కరప్టెడ్ లీడర్స్ ను పక్కన పెట్టుకుని అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తానని చంద్రబాబు చెప్పడం అతిశయోక్తిగా ఉందని కమిటెడ్ టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. బహిరంగంగా ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు విమర్శించే ధైర్యం చేయలేకపోయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ జంప్ జిలానీల అరాచకం దుమారం రేపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ అనే మాయలో పడి తెలుగుదేశం అధిష్టానం చేస్తున్న ఈ బ్లెండర్ మిస్టేక్ వల్ల భవిష్యత్తులో ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా మచ్చగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మారినా ఇంకా పాత బ్యాచ్ చేస్తున్న దోపిడీ కొనసాగుతోందని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో దాన్ని నిరోధించాలన్నది రాజ్ న్యూస్ ప్రయత్నం. బాబు ఫైటింగ్, బ్రదర్స్ ఫిక్సింగ్ అనే టైటిల్ పెట్టడం వెనక ఆంతర్యం కూడా ఇదే. జిల్లా స్థాయిలో పార్టీలు మారిన వైసీపీ నాయకులు కూటమికి చెందిన స్థానిక ఎమ్మెల్యేలతోనూ ముఖ్య నేతలతోనూ కుదుర్చుకున్న రహస్య అవగాహనకు సంబంధించి ముందుగా ఉమ్మడి కడప జిల్లాపై రాజ్ న్యూస్ ఫోకస్ చేసింది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా, ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో గత ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో టీడీపీ కూటమి విజయం సాధించింది. ఈ విజయం కోసం స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లను అధిగమించారో అక్కడి జనానికి తెలుసు. కూటమి ప్రభుత్వం వస్తే తాము పడ్డ కష్టాలకు తగ్గ ఫలితం వస్తుందని తెలుగుదేశానికి చెందిన ఈ బాధిత వర్గం ఆశించింది. కానీ కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చాక కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీనికి కారణం కొందరు అక్రమార్జనకు కక్కుర్తి పడ్డ స్వార్థపరులైన టీడీపీ నేతలనని తెలుస్తోంది. జగన్ హయాంలో ఉమ్మడి కడప జిల్లాలో చక్రం తిప్పిన నేతలే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ యథేచ్ఛగా తమ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నది అక్కడి తెలుగు తమ్ముళ్ల ఆవేదన. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వలస వచ్చిన నాయకులు కొందరు ఉమ్మడి కడప జిల్లాలో చేస్తున్న అక్రమ దందాలకు సంబంధించి రాజ్ న్యూస్ సేకరించిన కీలక వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో కూటమి పార్టీల పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో అందరికీ తెలుసు. ఇలాంటి ప్రతికూలతల్ని తట్టుకుని రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సానిపాయి వార్డు మెంబర్, జనసేన నాయకుడు గుగ్గిళ్ల వెంకటేష్ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిపై పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో జనసేన పార్టీ తరపున పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచిన వెంకటేష్ వైసీపీకి చెందిన స్థానిక పంచాయతీ సర్పంచ్ ఆంజనేయులు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై అలుపెరగని పోరాటం చేశాడు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారుల్లో చలనం మొదలైంది. జనసేన వార్డు మెంబర్ వెంకటేష్ ఫిర్యాదు మేరకు సానిపాయి పంచాయతీ సర్పంచ్ పై విచారణ మొదలైంది. అవినీతి నిగ్గు తేలింది. సర్పంచ్ కు ఉన్న చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. అవినీతిపై తాను చేసిన పోరాటం ఫలించిందని వెంకటేష్ భావించే తరుణంలో ఆయన ఆనందం ఆవిరయ్యే ఘటన చోటు చేసుకుంది.
ఇంతకాలం తనపై పోరాటం చేసిన వెంకటేష్ కి ఝలకిచ్చే విధంగా వైసీపీకి చెందిన అవినీతి సర్పంచ్ ఆంజనేయులు మారిన రాజకీయాల నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జితో అవగాహన కుదుర్చుకున్నారు. ఈ పరిణామంతో స్థానిక జనసేన నాయకులకు అక్రమార్కుడైన ఆంజనేయులు ఆప్తుడైపోయాడు. దీంతో ఆంజనేయులు అవినీతిపై ఫోకస్ తగ్గిపోయింది. ఈ వ్యవహారాలు చూసిన జనసేన నాయకుడు వెంకటేష్ తమ పార్టీ లీడర్ల తీరును చూసి చీకొట్టి చేతులెత్తేశాడు. ఒక్క జనసేనలోనే కాదు, రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం మండలంలో టీడీపీ నాయకుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. తమ ఊళ్ళో ప్రవహించే పెన్నా నది పక్క నుంచి ఇసుకను అక్రమంగా తరలించిన కడపకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలోనూ ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఎందుకంటే ఈ అక్రమార్కులకు కడప టీడీపీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్నది వారి అభియోగం. లేకపోతే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదు అని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఎమ్మెల్యేను ఎన్నోసార్లు అభ్యర్థించినా వారు కోరుకున్న విధంగా ఒక రెగ్యులర్ ఎంఆర్ఓని ఎస్ఐని కూడా పోస్టింగ్ వేయించుకోలేకపోయారు. మైదుకూరు టీడీపీ నాయకుల గోడు వింటే చాలా విచిత్రంగా ఉంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అందవేసిన చేయిగా చెప్పుకునే సూరిశెట్టి ప్రసాద్ అనే వైసీపీ చోటా నాయకుడు ఇప్పుడు మైదుకూరు టీడీపీలో హాట్ టాపిక్ గా మారాడు. ప్రసాద్ అక్రమాలకు నజరానాగా గత వైసీపీ ప్రభుత్వం ఆయన భార్యకు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఛాన్స్ ఇచ్చింది. ఇంతలా అక్రమ వ్యవహారాలు నడిపిన సూరిశెట్టి ప్రసాద్ కూటమి ప్రభుత్వంలోనూ తన బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించడం కోసమేరు. ఇంతకీ ఈ బ్లాక్ షీప్ కి బ్యాకప్ ఇస్తున్నది ఎవరో కాదు, మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అనుచరులని స్థానిక తెలుగు తమ్ముళ్లు కోడై కూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పిన ఎమ్మెల్యే పుట్ట ఇప్పుడు సూరిశెట్టి ప్రసాద్ అక్రమ వ్యాపారానికి తన అనుచరగణం అన్ని విధాలుగా అండదండలు అందించినా ఎందుకు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నాయకులు నిలదీస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించే లారీకి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన టీడీపీ సానుభూతిపరుడిపై కక్షగట్టి అదే పోలీసులతో కేసు పెట్టించి చెయ్యి విరగ్గొట్టించాడని సూరిశెట్టి ప్రసాద్పై టీడీపీ లీడర్లు విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అనుచరుల అండ ఉన్నందువల్లే సూరిశెట్టి ప్రసాద్ తెలుగుదేశం కార్యకర్తలపై ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్నాడన్నది మైదుకూరు దేశం నాయకుల ఆవేదన. కడప నియోజకవర్గంలో వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకుల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి సన్నిహితులుగా చెప్పుకునే కొందరు లీడర్లు వైసీపీలో అక్రమ దందాలు నడిపిన వ్యక్తుల్ని తమ పక్కన చేర్చుకున్నారన్నది స్థానిక తెలుగుదేశం నాయకుల వాదన. వైసీపీ ప్రభుత్వ హయాంలో సెటిల్మెంట్స్ చేసి కోట్లు సంపాదించారని తాము ఆరోపించిన నాయకులంతా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గ్రూప్ లో ఉన్నామని చెప్పుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమను పూర్తిగా పక్కన పెట్టి వైసీపీ నుంచి వలస వచ్చిన వారితో ఎమ్మెల్యే వర్గం దందాలు నడిపిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడపలో రాంప్రసాద్ రెడ్డి అనే లీడర్ హవా నడిచింది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే హయాంలోనూ రాంప్రసాద్ చక్రం తిప్పడం గమనార్హం. రాంప్రసాద్ తో పాటు కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సూర్యనారాయణ లాంటి వారు కూడా కడప ఎమ్మెల్యే గ్యాంగులో చేరిపోయి తమ అవినీతి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు కోడై కూస్తున్నారు. కడప ఎమ్మెల్యే ఇప్పటికైనా మేలుకోకపోతే ఎమ్మెల్యే అనుచరుల అరాచకాల వల్ల రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఎదురు దెబ్బ తగులుతుందని అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఇక బద్వేల్ టీడీపీలో అయితే పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది. బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి వెంట పార్టీ కోసం కష్టపడిన నాయకులు కాకుండా వైసీపీ నుంచి జంపు కొట్టిన నేతలే కనిపిస్తున్నారంట. అనామకులను దగ్గర పెట్టుకుని అక్రమ దందాలు చేస్తున్నారన్నది రితీష్ రెడ్డిపై తెలుగు తమ్ముళ్లు చేస్తున్న విమర్శ. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులు చేయించుకోవాలన్నా అధికారుల చుట్టూ తిరగలేక అలసిపోతున్నామని బద్వేల్ టీడీపీ నాయకులు నైరాస్యంలో పడ్డారు. కానీ పంచాయతీ, మండల స్థాయిలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ అక్రమార్కులను స్థానిక టీడీపీ నేతలు నెత్తినెక్కించుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ లీడర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడ్డ స్థానిక టీడీపీ నేతలు కొందరు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది వారి వాదన. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడితే వారిపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు బద్వేలు టీడీపీ నేతలు అడ్డుపడడం పెద్ద ట్విస్ట్. ఇక కడప జిల్లాకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్కమ్ బ్యాక్. కడప జిల్లాకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో వలస వచ్చిన వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాను పూర్తిగా స్వీప్ చేశామని కూటమి నేతలు కాలరెగరేస్తున్నారు. కానీ ఎన్నికలైన వెంటనే వైసీపీ కండువా మార్చేసి రూలింగ్ పార్టీలో చేరిపోయిన సెటిల్మెంట్ బ్యాచ్ అరాచకాలు కొనసాగుతున్నాయి. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎవరిపైన ఆరోపణలు చేశామో ఇప్పుడు వాళ్లే తమ ముందు రుబాబు చేస్తుంటే ఎదిరించలేక తల దించుకోవాల్సి వస్తోందని గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కాంట్రాక్టర్ డి నాగేశ్వరరావు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అంబటి హయాంలో అన్ని సెటిల్మెంట్లు డిఎన్ఆర్ కనుసన్నల్లోనే జరిగేవని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. ముఖ్యంగా లిక్కర్ సిండికేట్ ను డిఎన్ఆర్ పర్యవేక్షించేవారని తెలుస్తోంది. ఇలా అంబటికి అన్నీ తానై వ్యవహరించిన డిఎన్ఆర్ ఎన్నికలైన వెంటనే మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కోటరీలో చేరిపోయి తన దందాలు కొనసాగిస్తున్నారని టీడీపీ లీడర్స్ చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా చేసి కోట్ల రూపాయలు గడించిన వారిలో కంచేటి సాయి అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించేది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అండతో కొంతకాలం ఇసుక మాఫియాను నడిపిన సాయి తర్వాత టీడీపీ గూటికి చేరి ఇప్పుడు అధికార పార్టీ నేతల అండతో ఈ ఇల్లీగల్ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. రూలింగ్ పార్టీ నేతలతో కుమ్మక్కైన కారణంగా కంచేటి సాయి అక్రమాలను అడ్డుకునేవారు లేకుండా పోయారని పెదకూరపాడు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ తరపున గతంలో కౌన్సిలర్ గా పోలూరు నరసింహారావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీలో చేరిపోయాడు. పార్టీ మారిన వెంటనే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పగ్గాలు చేపట్టడంతో నరసింహారావు స్థానిక టీడీపీ నాయకులందరినీ డామినేట్ చేయడం మొదలుపెట్టారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మాచర్ల టీడీపీలో పోలూరి నరసింహారావు అనుచరులు వీరంగం చేస్తూ అక్రమ దందాల్లో చాలా బిజీగా ఉన్నారని తెలుగుదేశంలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. వీరికి స్థానిక టీడీపీ నేతల సపోర్ట్ పూర్తిగా ఉండటంతో లిక్కర్ సిండికేట్ లో 3 పువ్వులు 6 కాయలన్నట్టు నరసింహారావు అనుచరులకు ఆదాయం వస్తోందని టీడీపీ వర్గాల అభియోగం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులు ముందస్తు వ్యూహంతో పావులు కదిపి ఎన్నికలైన వెంటనే అధికార పార్టీ నేతలకు సన్నిహితులైపోయారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు పార్టీ జెండాను మోసిన తమను పక్కన పెట్టి వలస వచ్చిన వైసీపీ నాయకులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాధాన్యతనివ్వడంపై తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ హయాంలో ఎలా చక్రం తిప్పారో అందరికీ తెలుసు.
ఎన్నికలైన వెంటనే ప్లేట్ ఫిరాయించి బాలినేని జనసేన కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్ భజన చేయడం మొదలుపెట్టారు. దీంతో బాలినేని అక్రమాలపై ఆరోపణలు చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు స్థానిక జన సైనికులంతా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే కంటే బాలినేని మాటే చెల్లుబాటు అవుతోంది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక ఒంగోలు టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఒంగోలు కార్పొరేషన్లోనూ వలస వచ్చిన వైసీపీ నాయకుల పెత్తనం ఎక్కువైపోయింది. వైసీపీ తరపున గెలిచిన మేయర్ గంగాడ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ, మరో 18 మంది కార్పొరేటర్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ చేరికలపై టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ టీడీపీ ఎమ్మెల్యే నిర్ణయాన్ని కాదనలేక వారంతా సైలెంట్ అయిపోయారు. మేయర్, డిప్యూటీ మేయర్ను అవిశ్వాసం లేకుండా పూర్తి సమయం వారినే కంటిన్యూ చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల వారికి హామీ ఇవ్వడంతో స్థానిక టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. అంతేకాకుండా కార్పొరేటర్లకు ఇప్పటి వరకు రావాల్సిన బిల్లులను కూడా క్లియర్ చేయిస్తానని కూడా దామచర్ల హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చే కాంట్రాక్టు పనులను కూడా వలస వచ్చిన వైసీపీ కార్పొరేటర్లకు ఇప్పిస్తానని దామచర్ల హామీ ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు తప్పుపడుతున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారని, మరి ఇప్పుడు మాత్రం దామచర్ల వైసీపీ కార్పొరేటర్లకు బిల్లులు క్లియర్ చేస్తానని హామీ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని టీడీపీ లీడర్లు నిలదీస్తున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ వలస వచ్చిన వైసీపీ నాయకుల డామినేషన్ తట్టుకోలేక టీడీపీ క్యాడర్ నలిగిపోతోంది. స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అండతో మద్దిపాడు మండలానికి చెందిన వైసీపీ నుంచి వలస వచ్చిన పోతినేని శ్రీనివాసరావు అక్రమ దందాలు చేస్తూ కోట్ల రూపాయలకు పడగలెత్తారని టీడీపీ నాయకుల అభియోగం. సంతనూతలపాడులో రేషన్ బియ్యం, లిక్కర్ మాఫియా వైసీపీ నుండి వలస వచ్చిన నేతల కనుసన్నల్లోనే జరుగుతోందట. స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు అన్నింటిలోనూ పోతినేని శ్రీనివాసరావు హవానే నడుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చీమకుర్తిలో గ్రానైట్ క్వారీల వద్ద పోతినేని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గతంలో వైసీపీలో పనిచేసిన పమిడి సురేష్, ఎస్కే రఫీ, జి హరి, ఎం వెంకటేశ్వర్లు అనే అనుచరుల సహకారంతో ఈ ఇల్లీగల్ దందాలు నడుపుతున్నారని టీడీపీ నాయకులు రాజ్ న్యూస్ కు సమాచారం ఇచ్చారు. ఈ అక్రమాలకు సంబంధించి తాము అధికారులకు కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరును వాడుకొని ఈ దందాలు నడుపుతున్నారని తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. మార్కాపురంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కందల నారాయణ రెడ్డి వ్యవహార శైలిపై పచ్చపార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. కొత్తొక వింత, పాతొక రోతల కందుల వ్యవహారం ఉండటంతో క్యాడర్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల వైసీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు పచ్చపార్టీ కండువా కప్పుకున్నారు. అయితే వారిని పార్టీలోకి తెచ్చే వ్యవహారాన్ని ఎమ్మెల్యే కందుల తమ్ముడు రామిరెడ్డే చక్కబెట్టారట. టీడీపీలోకి వచ్చేందుకు వారికి బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని సమాచారం. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న వారి బిల్లులు అన్నింటినీ క్లియర్ చేస్తామని, ప్రతి కౌన్సిలర్ తరపున మున్సిపాలిటీలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు 3వ వార్డు కౌన్సిలర్ బాల చెన్నమ్మతో పాటు 16వ వార్డు కౌన్సిలర్ వేముల హర్షితకు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. ఈ 2 వార్డుల్లోని టీడీపీ ఇన్ఛార్జీలు సుబ్బు, హరిబాబులు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే కందుల ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే వైసీపీ హయాంలో 5 ఏళ్లు వారిది ఆడిందే ఆట, పాడిందే పాట. వారి అరాచకాలకు ఎంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది తెలుగు తమ్ముళ్లు అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. తీరా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్లీ వైసీపీలో దందాలు చేసిన వారు అధికార పార్టీలోకి వలస వచ్చేశారు. కర్నూలులో మళ్లీ వారి అక్రమాలను ఎప్పటి మాదిరిగానే కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు మద్దతివ్వడంతో ఇక చేసేది లేక టీడీపీ నాయకులు చేష్టలుడిగి ప్రేక్షకుల్లా వైసీపీ నాయకుల అక్రమాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఆలూరు నియోజకవర్గంలోని హోళగుంద, హాలహర్వి మండలాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున రాత్రి వేళల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా సరిహద్దు దాటించి డబ్బులు దండుకోవడం వైసీపీ హయాంలో ఆనవాయితీగా ఉండేది. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు ఈ రేషన్ బియ్యం దందాను నడిపేవారని స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారు. గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరి గుంతకల్లు వెళ్లిన తర్వాత కూడా ఆయన అనుచరులు ఎప్పటి మాదిరిగానే అక్రమ రేషన్ బియ్యం బిజినెస్ లో బిజీగా ఉన్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు పరిధిలో మట్కా విచ్చలవిడిగా నడుస్తోందని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ ప్రజాప్రతినిధి శివారు కాలనీలో పేకాట, మట్కా శిబిరాల్ని నడిపిస్తున్నారని తెలుస్తోంది. అటు నాగలదిన్నెలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఇద్దరు స్థానిక నేతలు తుంగభద్రా నది నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. వీరికి స్థానిక టీడీపీ నేతల మద్దతుందని చెప్తున్నారు. మరోపక్క ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలే తెరవెనక నుంచి కథ నడిపిస్తున్నారట. లిక్కర్ సిండికేట్, అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాల్లో మునిగి తేలుతున్న వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా దోచుకున్నారు. ఇప్పుడు ఈ దోపిడీ బ్యాచ్ మొత్తం ఎమ్మెల్యే అనుచరులతో కలిసి అక్రమ దందా కొనసాగిస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మట్కా, అక్రమ మద్యం దందాలో కీలక సూత్రధారులు టీడీపీలో చేరి నిరాటంకంగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో జగన్ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డిలు టీడీపీలో చేరి తమ దందాలకు లైన్ క్లియర్ చేసుకున్నారని టీడీపీ లీడర్స్ చెబుతున్నారు. అటు ఆళ్లగడ్డ సిరివెళ్ల ప్రాంతానికి చెందిన గురు అనే వైసీపీ లీడర్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ రేషన్ వ్యాపారంతో పాటు ఎర్రమట్టి, ఇసుక అక్రమ తవ్వకాల్లో కీలకంగా ఉండేవాడని, ఇప్పుడు టీడీపీలో చేరి స్థానిక నేతల సపోర్టుతో తన ఆగడాలను కొనసాగిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆళ్లగడ్డలో స్థానిక ఎమ్మెల్యే బంధువుల అండ చూసుకుని శివ అనే మాజీ వైసీపీ నాయకుడు అక్రమ ఇసుక, ఎర్రమట్టి తవ్వకాలతో పాటు రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలపైన వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలు పెత్తనం చలాయిస్తున్న వైనాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ వలస వచ్చిన వైసీపీ నాయకుల ఆగడాలతో కమిటెడ్ టీడీపీ లీడర్లు బాధితులవుతున్నారు. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ వైసీపీ నుంచి చివరి క్షణంలో టీడీపీలో చేరి టికెట్ సంపాదించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తిరుపతిలోని టీడీపీ నాయకుల కంటే వలస వచ్చిన వైసీపీ వారికే ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీకి చెందిన 26 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ కొట్టడంతో తిరుపతి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం తిరుపతి టీడీపీలో మొదటి నుంచి జెండా మోసిన నాయకులు కనుమరుగైపోగా వలస వచ్చిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ తో సహా వైసీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు. వీరు కోరుకున్న వారికే ప్రభుత్వ పోస్టులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయని, తమ పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నాయకులు నిట్టూరుస్తున్నారు. ఇక అటు పుంగనూరులోనూ ఇదే పరిస్థితి. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు 18 మంది టీడీపీ కండువా కప్పుకోవడంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు స్థానిక నాయకత్వం వీరికి నోటికొచ్చిన హామీలు ఇచ్చేసింది. దీంతో కార్పొరేటర్లను అడ్డం పెట్టుకుని వాళ్ల అనుచరులు అక్రమ దందాలతో దండుకోవడం మొదలుపెట్టారు. దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా మామూళ్లు వచ్చే ఏ పనిని మిస్ కాకుండా వలస వచ్చిన వైసీపీ నాయకులు క్యాష్ చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం అనుచరుల ఆగడాలు అడ్డు లేకుండా పోయిందని స్థానిక టీడీపీ క్యాడర్ మండిపడుతోంది.
మొదటి నుంచి టీడీపీలో ఉన్న లీడర్లను కార్యకర్తలను పక్కన పెట్టి నిన్నగాక మొన్న వలస వచ్చిన వైసీపీ నాయకులను ఆదిమూలం ఎంకరేజ్ చేస్తున్నారని టీడీపీ నేతలు జేడీ రాజశేఖర్, హేమలత వర్గం ఆరోపిస్తోంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆదిమూలం అనుచరులు కూడా అక్రమ దందాలు నడపడంలో తగ్గేదేలే అంటున్నారని సత్యవేడుకు చెందిన తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలు చేస్తున్న హడావిడిని తట్టుకోలేక స్థానిక తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకాలం తమకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమపై ఆధిపత్యం చేయడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. సమన్వయం పేరుతో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఇన్ఛార్జీలు తమ నోరు నొక్కేస్తున్నారని నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు వాపోతున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడి నుంచి మెజారిటీ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వలస వచ్చేశారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో తమపై దాడులు చేయించిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి పెత్తనం చేయడం చాలా బాధాకరమని తెలుగు తమ్ముళ్లు గుండెలు బాదుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పార్టీ మారిన కార్పొరేటర్ల అనుచరులు పండగ చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని వలస వచ్చిన కార్పొరేటర్ల అనుచరులు పైరవీలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న తమ మాట కంటే కొత్తగా చేరిన కార్పొరేటర్ల అనుచరులు అడిగే పనులు ప్రభుత్వంలో వెంటనే జరిగిపోతున్నాయని, అంతలా వారిని స్థానిక టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్నారన్నది సగటు నెల్లూరు టీడీపీ కార్యకర్త మనోవ్యధ. ఉదయగిరి నియోజకవర్గంలో పరిస్థితి వెరైటీగా ఉంది. కోవూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడైన మధురెడ్డి ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మధురెడ్డి చేస్తున్న ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్, అగ్రిగోల్డ్ భూముల కబ్జా ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మధురెడ్డి పాత్ర ఉందని టీడీపీ నాయకుల అభియోగం. మధురెడ్డి అక్రమాలపై ఉదయగిరి ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందినా ఆయన తగిన రీతిలో స్పందించడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాత తెలుగుదేశం క్యాడర్ ని పక్కన పెట్టేసి తనతో వలస వచ్చిన వైసీపీ నాయకులను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు ఉంది. తన కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పూర్తిగా విస్మరిస్తున్నారనేది స్థానిక టీడీపీ నాయకుల మనోగతం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొని కేసులను లెక్క చేయకుండా పోరాడిన తెలుగు తమ్ముళ్లు నేడు స్వపక్షంలోనే వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బుచ్చి మున్సిపాలిటీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన శ్రీకాంత్ రెడ్డి గ్రావెల్ మాఫియాలో రెచ్చిపోతున్నారని వార్తలు వచ్చినా అతన్ని నియంత్రించడంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్న విషయం రాజ్ న్యూస్ దృష్టికి వచ్చింది. స్థానిక టీడీపీ లీడర్లు ఎంత కట్టడి చేయాలనుకున్నా వారిని పట్టించుకోకుండా ఎమ్మెల్యేల అండ చూసుకుని జంప్ జిల్లానీలు రెచ్చిపోతున్నారని తెలిసింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే సిక్కోల్ జిల్లాలో ఈ వలస నాయకుల దూకుడు కొంత తక్కువగానే ఉన్నప్పటికీ 2-3 నియోజకవర్గాల్లో మాత్రం ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా పరిస్థితి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒరిజినల్ టీడీపీ లీడర్ల కంటే వలస వచ్చిన వైసీపీ నాయకుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీకి చెందిన పిలక రాజ్యలక్ష్మి ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీ హయాంలో పిలక రాజ్యలక్ష్మి కనుసన్నల్లోనే మున్సిపాలిటీకి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ పనులైనా, కన్స్ట్రక్షన్ పనులైనా జరిగేవని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ రాజ్యలక్ష్మి హవా ఇచ్చాపురంలో పెరిగిపోయిందని, ఇటీవల జరిగిన పరిణామాలు ఈమెకు కలిసొచ్చాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైసీపీ నాయకురాలు లాభాల స్వర్ణమ్మను తప్పించడంలో రాజ్యలక్ష్మి కీలక పాత్ర పోషించడంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం ఈమెకు అశోక్తో రాజకీయ అవగాహన కుదిరిందని తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి మున్సిపల్ చైర్మన్ అనుచరులు ఎమ్మెల్యే వర్గంతో కలిసిపోయి ఇచ్చాపురం నియోజకవర్గంలో జరిగే దందాల్లో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. ప్రభుత్వం మారినా పిలక రాజ్యలక్ష్మి అనుచరులకే మున్సిపాలిటీకి సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయని, 5 ఏళ్లు కష్టపడి జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారిందని తెలుగు తమ్ముళ్లు గుండెలు బాదుకుంటున్నారు. పలాస నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ మంత్రి అప్పలరాజు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటుందన్న విషయం జిల్లా జనానికి బాగా తెలుసు. కానీ ఈ రాజకీయ వైరానికి అతీతంగా ఓ వైసీపీ నాయకుడు పలాస టీడీపీ నాయకులను డామినేట్ చేస్తున్న విషయం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైసీపీ హయాంలో పలాస మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన బల్లా గిరిబాబు మాజీ మంత్రి అప్పలరాజుకు నమ్మిన బంటు అనే ముద్ర ఉంది. అప్పలరాజు మంత్రిగా ఉన్నంత కాలం గిరిబాబు ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రస్తుతం ప్రభుత్వం మారి కూటమి పాలన వచ్చినా గిరిబాబు హవా మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గౌతు శిరీష క్వార్టరీలోని కొందరు టీడీపీ లీడర్లను గిరిబాబు ట్రాప్ చేసేశాడని, దీంతో ఎమ్మెల్యే పేరు చెప్పి విచ్చలవిడిగా తన దందాలను కొనసాగిస్తున్నాడని స్థానిక టీడీపీ నాయకులు సమాచారం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాల్లో తెలుగుదేశం కార్యకర్తల కంటే బల్లా గిరిబాబు హడావిడే ఎక్కువగా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. చివరికి ఈ పంచాయతీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా వెళ్లిందంటే స్థానిక టీడీపీ లీడర్లు గిరిబాబు వ్యవహార శైలిపై ఎంత గరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ వలస నేతల బెడద అంతగా లేకపోయినా టీడీపీ నాయకులకు జీర్ణించుకోలేని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ వాళ్లు ఇప్పటికీ తమ ఇల్లీగల్ దందాలను కొనసాగిస్తున్నా కొందరు తెలుగుదేశం స్థానిక నేతలు వారిని తెర వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరులు అక్రమ ఇసుక, లిక్కర్ సిండికేట్ నడిపేవారని గతంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనికి సంబంధించి 2 పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజానగరంలో జరిగే ఇల్లీగల్ వ్యాపారాలకు తెరపడుతుందని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. కానీ ఇందుకు భిన్నంగా జక్కంపూడి వర్గం తమ అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. రాజానగరంలో ఇప్పటికీ లిక్కర్ మాఫియాను నడుపుతున్నది జక్కంపూడి వర్గమేనని తెలుగుదేశం వర్గాల సమాచారం. ఈ అక్రమార్కులకు స్థానిక ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉందని టీడీపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని పార్టీ అధినేత చెబుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ కోవట్టులతో కుమ్మక్కవడం ద్రోహమని టీడీపీ క్యాడర్ వాపోతోంది. వైసీపీ అధినేత జగన్ కు ఆత్మబంధువుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎలా ఇరికించాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తుంటే ఆయన ఆలోచనకు భిన్నంగా రాజమండ్రి రూరల్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సజ్జల కుడి భుజంగా చెప్పుకునే వైసీపీ నాయకుడు రామకృష్ణతో స్థానిక ప్రజాప్రతినిధి రహస్య అవగాహన కుదుర్చుకున్నారని సమాచారం. ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్న రామకృష్ణకు రాజమండ్రి రూరల్లో టీడీపీ నాయకుల సహకారం ఉందనే ప్రచారం జరుగుతోంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని రామకృష్ణపై కేసు పెడితే టీడీపీ ప్రజాప్రతినిధి అధికారులకు ఫోన్ చేసి వ్యవహారాన్ని సెటిల్ చేశారని తెలుస్తోంది. ఇలా రామకృష్ణ అక్రమ దందాలను స్థానిక టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని తెలిసి తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో వలస నేతల పెత్తనం లేకపోయినా వైసీపీలో ఉంటూ దందాలు చేసే వారి ఆగడాలు తగ్గలేదు. వైసీపీ హయాంలోనే కాకుండా కూటమి పాలనలోనూ కొందరు అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఏపీ మొత్తంలో ఇసుక అక్రమ వ్యాపారం ఎక్కువగా జరిగేది పోలవరం నియోజకవర్గంలోనే అని విజిలెన్స్ రిపోర్టులో తేలింది. గత వైసీపీ హయాంలో అంత పెద్ద స్థాయిలో ఇసుక దందా నడిచింది. అక్రమ ఇసుక తరలింపు వెనక మాజీ ఎమ్మెల్యే బాలరాజు హస్తం ఉందని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. బాలరాజు అనుచరులు ఇష్టానుసారం ఇసుకను తవ్వి అక్రమ వ్యాపారం చేశారని అప్పట్లో తెలుగు తమ్ముళ్లు కంప్లైంట్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పోలవరంలో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా నడుస్తోంది. దీని వెనుక స్థానిక టీడీపీ నేతల సపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఇసుక అక్రమాలపై అధికారులు విచారణ జరపాలని ప్రయత్నిస్తే అధికార పార్టీ నేతలు దాన్ని అడ్డుకున్నారని సమాచారం. ఈ రకంగా వైసీపీ నేతలు చేసే అక్రమాల్లో తెలుగుదేశం లీడర్స్ భాగస్వాములవ్వడం విడ్డూరమని తెలుగు తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పరిస్థితి వింతగా ఉంది. వైసీపీ నుంచి టీడీపీలోకి జంపు కొట్టకుండా ఇక్కడ మాత్రం 12 మంది కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల ఈ కౌన్సిలర్లు వైసీపీ నుంచి ఫిరాయించారు. పార్టీ మారిన సందర్భంగా వీరందరికీ పెద్ద కమిట్మెంట్లు ఇచ్చారని తెలుస్తోంది. గతంలో ఈ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీరి విషయంలో ఎలా వ్యవహరించాలో వారికి అర్థం కావడం లేదు. దీనికి తోడు నిడదవోల్లో నిన్నటి వరకు టీడీపీ బలంగా ఉంది. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరటంతో తమ ప్రాధాన్యత తగ్గుతోందని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నారు. వలస వచ్చిన కౌన్సిలర్లు పెత్తనం చేయాలనుకోవడంతో ఇప్పుడు అసలు పంచాయతీ మొదలైంది. ఇటు వలస నేతలు అటు టీడీపీ నాయకుల మధ్య మంత్రి దుర్గేష్ నలిగిపోతున్నారు. విశాఖ జిల్లాలో 1-2 నియోజకవర్గాల్లో మాత్రం వలస నేతలతో తెలుగు తమ్ముళ్లు ఇబ్బంది పడుతున్నారు. అది కూడా వైసీపీ నుంచి మిత్రపక్ష పార్టీల్లో చేరిన కారణంగా వారి దూకుడును కట్టడి చేయలేక అయోమయంలో పడ్డారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఎన్నికల ముందు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వంశీతో పాటు సౌత్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ క్యాడర్ కూడా జనసేనలో చేరింది. వంశీ ఎమ్మెల్యే అయిన వెంటనే వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకులు సౌత్ నియోజకవర్గంలో పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే అనుచర వర్గం చెప్పిన పనులన్నీ నియోజకవర్గంలో వెంటనే జరుగుతున్నాయి. కానీ టీడీపీ లీడర్లు ఒక పని కోసం చాలాసార్లు తిరగాల్సి వస్తోందట. దీంతో సౌత్ నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నారు. వంశీకృష్ణతో పాటు వలస వచ్చిన వైసీపీ క్యాడర్ దూకుడును ఆపలేక బహిరంగంగా విమర్శించలేక తెలుగు తమ్ముళ్లు అంతర్మథనంలో ఉన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో చాప కింద నీరులా పనిచేసేందుకు వైసీపీ నుంచి కూటమిలోకి వలస వచ్చిన నేతలు పావులు కదుపుతున్నారు. విశాఖ డైరీ చైర్మన్ వైసీపీ మాజీ నేత ఆడారి అనంత్ కుమార్ ఇటీవల బీజేపీలో చేరారు. ఆడారి ఆనంద్ ఎంట్రీతో తెలుగుదేశం నాయకులు అలర్ట్ అయిపోయారు. ఏమాత్రం అవకాశం దొరికినా ఆనంద్ అల్లుకుపోతారని తెలుగు తమ్ముళ్లకు తెలుసు. పేరుకు బీజేపీలో ఉన్న ఆనంద్ చుట్టూ వైసీపీ నుంచి వలస వచ్చిన లీడర్లున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ కూడా ఛాన్స్ దొరికితే పెత్తనం చేయాలని వైసీపీ వలస నేతలు ట్రై చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో అన్ని సీట్లను టీడీపీ గెలుచుకున్న 2 మంత్రులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెత్తనం మాత్రం వలస వచ్చిన వైసీపీ లీడర్స్తేనని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికి చెందిన వైసీపీ నేతల హవా నడుస్తోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. గజపతి నగరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి వలస వచ్చారు.
శ్రీనివాస్ పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కుల సమీకరణల కారణంగా మంత్రి పదవి వరించింది. దీంతో శ్రీనివాస్ తో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయన అనుచరులు హడావిడి చేస్తున్నారు. గజపతి నగరంలో కమిటెడ్ టీడీపీ క్యాడర్ ను డమ్మీ చేసి వీళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. వైసీపీ గతంలో అక్రమ దందాలు నడిపిన నేతలంతా ఈ జంపింగ్ నాయకులతో టచ్ లో ఉంటూ అక్రమ దందాలు నడిపిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణికి మంత్రి పదవి దక్కింది. అనూహ్యంగా వచ్చిన అమాత్య పదవితో తెలుగుదేశం క్యాడర్ కు సపోర్ట్ చేయాల్సింది పోయి వలస వచ్చిన వైసీపీ నాయకులకు ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంధ్యారాణి అనుచరులు కొందరు జగన్ గ్రూప్ లో టచ్ లో ఉంటూ వారికి కావాల్సిన పనులను చక్కబెడుతున్నారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వారితో ఎమ్మెల్యే వర్గీయులు కుమ్మక్కై పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ వైసీపీ వలస బ్యాచ్ హడావిడి ఎక్కువగానే ఉంది. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వలస వచ్చిన నేతలు తమతో పాటు వైసీపీ గ్యాంగ్ ను దించి వారితో పెత్తనం చేయాలనుకోవడంతో తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాలశౌరి వైఖరిపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీలో తన చుట్టూ తిరిగిన వారిని జనసేనలో చేర్చుకోవడం తప్పు కాదు, కానీ స్థానిక టీడీపీ నేతల మాట కంటే వలస బ్యాచ్ కు ప్రయారిటీ ఇవ్వడం సరికాదన్నది టీడీపీ లీడర్స్ వాదన. జనసేనలో చేరిన బాలశౌరి అనుచరగణం ఇప్పటికీ వైసీపీ నేతలకు రహస్యంగా సహకరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలపై పోరాడిన నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని టీడీపీ క్యాడర్ వాపోతోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. జగ్గయ్యపేట నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన సామినేని ఉదయభాను అనూహ్యంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఉదయభాన్తో పాటు జగ్గయ్యపేటలోని మెజారిటీ వైసీపీ నాయకులు జనసేనలోకి క్యూ కట్టారు. సామినేని ఉదయభానును ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించడంతో ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా జగ్గయ్యపేటలో ఉదయభాను అనుచరుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మొదటి నుంచి జనసేనలో ఉన్న లీడర్లతో పాటు స్థానిక టీడీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పరిస్థితి వర్ణనాతీతం. మాజీ మంత్రి దేవినేని ఉమాను కాదని చివరి క్షణంలో పార్టీ మారిన వసంతకృష్ణ ప్రసాద్కు టీడీపీ హైకమాండ్ మైలవరం టికెట్ ఇచ్చి గెలిపించింది. మొదట్లో దేవినేని ఉమాపై ఉన్న అసంతృప్తితో పాటు హైకమాండ్ ఆదేశాల కారణంగా ఎమ్మెల్యే వసంత ప్రసాద్ రాకను సమర్థించిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. మైలవరంలో తనతో కలిసి టీడీపీలో చేరిన వైసీపీ క్యాడర్ కు పెద్దపీట వేసి మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను పక్కన పెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. కాంట్రాక్టు పనులు కూడా వైసీపీ వలస నాయకులకు కట్టబెట్టడం టీడీపీ క్యాడర్ కు మింగుడు పట్టడం లేదు. ఇవన్నీ గమనించిన టీడీపీ కార్యకర్తలు వసంత కంటే దేవినేని ఉమనే బెటర్ అనే ఆలోచనలో పడ్డారు. ఉమ్మడి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అక్రమార్కులు కొందరు కూటమి పాలనలోని దందాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితికి స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులే కారణమని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. అనంతపురం పట్టణంలో వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గారు. ప్రస్తుతం టీడీపీ నేతలతో టచ్లో ఉంటూ విజయభాస్కర్ రెడ్డి తన పనులన్నీ కానిస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. డిప్యూటీ మేయర్ కంటే ఆయన అనుచరులు చేసే అరాచకం ఎక్కువైందన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్థాయి లీడర్లు డిప్యూటీ మేయర్ కు సపోర్ట్ చేస్తున్న కారణంగా వాళ్ల అనుచరుల ఆగడాలను చూస్తూ దిగమింగుకుంటున్నామని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ ఆది యాదవ్ భూ కబ్జాలతో కోట్లు గడించాడని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. వైసీపీ హయాంలో అక్రమ దందాలన్నీ ఆది యాదవ్ నేతృత్వంలో జరిగేవని చెప్తున్నారు. ప్రభుత్వం మారి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కూడా ఆది యాదవ్ సెటిల్మెంట్లకు బ్రేక్ పడలేదని కూటమికి చెందిన ప్రజాప్రతినిధితో పాటు కొందరు కమలం నేతలు, తెలుగుదేశం నాయకులు ఆది యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు సమాచారం ఇచ్చారు. అవినీతిని సహించమని చెబుతూ ఆది యాదవ్ వంటి అక్రమార్కులను ఎంకరేజ్ చేయడం వల్ల రూలింగ్ పార్టీకి మచ్చగా మారిందన్నది టీడీపీ లీడర్స్ వాదన. కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లులో పోటీ చేసి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. గుమ్మనూరు అనుచరులు ప్రస్తుతం గుంతకల్లు కేంద్రంగా పేకాటను ప్రోత్సహిస్తూ లిక్కర్ సిండికేట్ నడుపుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా జయరాంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ టీడీపీలో చేరటంతో వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. రైట్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వ కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దందాలు అక్రమాలకు చెక్ పడలేదు. అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయన్నది, ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు వరకు మనం ఒక లిస్ట్ చూసాం కదా. సో అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు అందుబాటులోకి వచ్చారు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ రావు గారు, హైకమాండ్ జగన్ బ్యాచ్ తోనేమో ఇటు టీడీపీ అధిష్టానం కుస్తీ పడతా ఉంది. అంటే మేము వాళ్ళని బుక్ చేసేస్తాము, రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లున్నాయి, వీళ్ళ అంతు చూస్తాము అని బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు నారా లోకేష్. అలాంటి పరిస్థితుల్లో జిల్లా నేతలందరూ అక్రమార్కులతో దోస్తీ అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు. ఒక పక్కేమో హైకమాండ్ కుస్తీ, ఇటువైపేమో వీళ్ళు దోస్తీ అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఏం జరుగుతుందంటారు ఏపీలో? ఇది అవకాశవాద రాజకీయం అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ అండి రాజనీతి ప్రేక్షకులకు. మీకు ఖచ్చితంగా అండి, ఇప్పుడు మీరు ఏదైతే మొత్తం మన ఓపెనింగ్ రిమార్క్స్ మొత్తం చూసారు, అన్ని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది అనేది ఇది ఖచ్చితంగా వాస్తవంతో కూడిన కథనంగా నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే డబ్బు, పలుకుబడి. ఇప్పుడు మొదట్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మైన్స్, అదేవిధంగా మద్యానికి సంబంధించి, శాండ్కి సంబంధించి అక్రమాలకు తెరలేదు. అది బాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అది మొదటిసారిగా అలా జరిగేసరికి వీళ్ళందరూ కంగుతున్నారు. దీంతో వీళ్ళు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే గతంలో వైసీపీలో ఉండి ఈ మద్యం కానీ శాండ్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళ ద్వారానే ప్రోత్సహించడం బియ్యం చేశారు. ఎందుకంటే వీళ్ళ చేతికి మట్టి అంటున్నారు, మంత్లీ వాళ్ళకి ప్యాకేజ్ రూపంలో అమౌంట్ వచ్చేస్తూ ఉంటుంది. సో అది వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఏమో వీళ్ళ దగ్గర నుంచి వెళ్తుంటాయి, వీళ్ళ ఆఫీస్ నుంచి. సో అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మండల స్థాయి, గ్రామ స్థాయి లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ రుచించడం లేదు. ఏంటంటే మొన్నటి దాకా చేసింది వాళ్ళే దందా, వాళ్ళకి 4 డబ్బులు సంపాదించుకున్నారు,
మాకేదన్నా కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా అదే వైసీపీ బ్యాచ్ తో వీళ్ళందరూ కూడా దందా నడుపుతూ వాళ్ళ అక్రమార్జనకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క వాళ్ళ గోడును ఎవరు పట్టించుకునే వాళ్ళ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు. యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పోరాటం చేసి కేసులు పెట్టించుకొని ధర్నాలు చేసి ఆందోళన చేసిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రాగానే కొంత పలుకుబడి సంపాదించుకున్నాం లేదా అసలు డబ్బులు సంపాదించుకున్నాం అనే యాంగిల్ ఉంటుంది, లేదా ప్రజాసేవకు సంబంధించి మళ్ళీ ప్రజలకు దగ్గర అవుదాం అనేది కూడా చాలా మంది నాయకులు భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఏవైతే భూకబ్జాలు కానీ లేదంటే గతంలో వాళ్ళు ఈ లిక్కర్ సిండికేట్ కి సంబంధించి కానీ వాళ్ళందరూ చేస్తా ఉన్నారు, తిరిగి వాళ్ళే చలాయిస్తా ఉన్నారు. మనం చాలా ఉదాహరణలు కూడా చెప్పచ్చు వీటికి సంబంధించి. సో నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఏంటంటే ఇంకొక టీం, ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఒంగోలులో మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా నర్సరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా మచిలీపట్నంలో బాలశౌరి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చివరి క్షణంలో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళతో పాటు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా చేరడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంపీ స్థాయిలో ఆ 7 నియోజకవర్గాలు దాదాపు 8 నియోజకవర్గాలు వాళ్ళందరిలో కూడా వైసీపీ నాయకులు వీళ్ళంతా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం బిగిన్ చేసేసరికి ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి నిరంతరం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పుడు వైజాగ్ లో కావచ్చు, లేదంటే మీరు ఇందాక చెప్పిన కృష్ణా జిల్లాలో కావచ్చు, మీరు మైలవరంలో అయితే మరొకటి అక్కడ అంతకుముందు అంతా ఏంటంటే జోగి రమేష్ గారు, అదేవిధంగా మైలవరంలో అప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ కృష్ణప్రసాద్ గారు, వాళ్ళిద్దరు అనుచరులు అంతా కూడా అక్కడ దందా నడిపారు. వాళ్ళు పలుకుబడి చెలాయించారు, కేసులు పెట్టించారు తెలుగుదేశం పార్టీ మీద. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే కూర్చున్నారు. దేవినేని ఉమా గారి ఆధిపత్యం వచ్చిద్దాము, మన పార్టీకి సంబంధించి కొంతవరకన్నా మనం నడుపుకోవచ్చు, ఇక్కడ పలుకుబడి కానీ లేదంటే ప్రజలకు సంబంధించిన సేవలు కానీ లేదంటే ఏదైనా ప్రజలు తెలుగుదేశం పార్టీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అధికారుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకున్నామన్నా కూడా ఇప్పుడు వాళ్ళగాని పరిస్థితి నెలకొంటా ఉంది. సో ఇదంతా ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అన్నట్లు పై స్థాయిలోనేమో ఆయన రెడ్ బుక్ అంటున్నారు, లేదా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంత కేసులు పెడతాం, అది జరుగుతుంది. కింది స్థాయిలో ఏంటంటే ఇంకోటి కూడా ఇక్కడ గత 2-3 నెలలుగా చూసినట్లయితే ఒక 4-5 నెలలుగా ఏదైతే ఈ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు వీటికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పొలం వంటి ఆ నేతలందరినీ కూడా ఆకర్షిస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మేమంతా కష్టపడిందంతా మళ్ళీ వీళ్ళ కోసం వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి బిల్స్ పాస్ చేసి మళ్ళీ వాళ్ళ చేత తన్నులు తిన్న మేమే తిరిగి వాళ్ళ కింద పనిచేయాల్సి రావడం ఏంటనేది ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఈ ఫిర్యాదులన్నింటినీ చూడటానికి ఒక ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైన వైసీపీ నుంచి వచ్చి ఈ తెలుగు తమ్ముళ్ళ మీద దందా చేస్తున్న వాళ్ళ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏర్పడిన దుస్థితి అయితే ఉందని నేను చెప్తాను. అయితే మస్తాన్ గారు మరి అంటే టీడీపీ అధిష్టానానికి తెలియకుండానే జిల్లా నేతలు వైసీపీ లీడర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఈ రకమైనటువంటి దందాలకు పాల్పడతారంటారు, అంత ధైర్యం చేస్తారా వాళ్ళు అసలు? అంటే ఇప్పుడు పై స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏంటంటే వాళ్ళు ఆ సూపర్ 6 హామీల అమలు కానీ లేదా ప్రభుత్వం నడపడం కానీ లేదంటే ఆ కుంభకోణాలకు సంబంధించి వెలికి తీయటం కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఇంతకుముందు అయితే పరిశీలకులు ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి పరిశీలకులు కానీ వాళ్ళంతా ఉండి కొంత అధిష్టానానికి ఇదంతా చేరవేయటం అది జరిగేది. ఇప్పుడు వాళ్ళంతా వేరే వాటిల్లో నిమగ్నమై ఉండటం, బిజీగా ఉండటం వల్ల కింది స్థాయిలో ఇదంతా కూడా చూడలేని పరిస్థితి, పట్టించుకోలేని పరిస్థితి. అదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ బాధంతా ఏంటంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, మేము కేసులు పెట్టించుకున్నాం, చిన్న సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు, లేదా బయట ఏదన్నా మాట్లాడుకుంటే అరుగుల మీద రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటే అమ్మనా బూతులు తిట్టి మమ్మల్ని అసలు ఇంటి నుంచి కదలకుండా చేశారు. ఈ విధమైన దుస్థితిని ఎదుర్కొన్న మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరిగి ఒక బానిసలాగా ఆ పార్టీకి సంబంధించి వచ్చిన నేతల కిందే బతకడం ఏంటి అనేది దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురవుతాం.
ఖచ్చితంగా చూడొచ్చు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఇప్పుడు మీరు అన్నారు రేషన్ బియ్యం అన్నారు, ఫస్ట్ లో మొదట్లో చెప్పారు. ఇప్పుడు రేషన్ బియ్యం అక్కడ కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు అందరి దృష్టికి తెచ్చినప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఆగింది, తిరిగి యథాతథంగా జరుగుతూనే ఉంది. ఎవరైతే గతంలో రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి పాల్పడ్డారో తిరిగి అదే వ్యాపారం చేస్తా ఉన్నారు, అదే మాఫియా కొనసాగిస్తా ఉన్నారు. సో వాళ్ళు ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి ఆ అమౌంట్ నెల ఏదైతే అమలు చేస్తా ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్ళు ఎవరికైతే ఏంటంటే వీళ్ళకి పార్టీ నడుపుకోవాలన్నా, లేదంటే అంచెలకి లేదా నియోజకవర్గాల్లో కొంత ఆఫీసులు కార్యాలయాలు నడుపుకోవాలన్నా కూడా కొంత మనీ అవసరం వాళ్ళ నుంచి వస్తుంది. కాబట్టి ఇక వీళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయి తెలుగు తమ్ముళ్ళని పట్టించుకోవడం కూడా కొంత మానేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అదే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళలో అసంతృప్తి. ఓవైపు ఏమో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంలో కొంత లేట్ అవుతా ఉంది. నిన్నగా మొన్న మార్కెట్ యార్డుకి సంబంధించి ఇచ్చారు, గతంలో కొన్ని ఇచ్చారు, దాదాపు సంవత్సరం గడిచిపోతా ఉంది. వాళ్ళకి ఆ పదవులు రావట్లేదు, ఇటు వైసీపీ వాళ్ళ నుంచి వచ్చిన నాయకుల దందా కూడా ఎక్కువ అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్లో లేదంటే జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులు నియమించింది తెలుగుదేశం పార్టీ. అంటే ప్రభుత్వ పరంగా నియమించినప్పటికీ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా సమన్వయం చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా జిల్లాలను ఎక్కడ సందర్శించట్లేదు. సందర్శించకపోగా పైగా తెలుగుదేశంలో కొత్తగా వచ్చి చేరిన వైసీపీ నాయకులతో, అలాగే ఇప్పుడు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళతో ఇప్పుడు గుమ్మరు జయరాం సంబంధించి ఉంది. ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేటాడారు, అసలు వాళ్ళని అనేక కేసుల్ని వాళ్ళని ఇరికిచ్చిన పరిస్థితి కూడా ఉంది. తిరిగి ఆయన నాయకుడైన పరిస్థితి వాళ్ళ బ్రదరు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే తిరిగి ఆధిపత్యం నుంచి ఎలా ఇచ్చేసరికి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, కొంతమంది నియోజకవర్గ స్థాయిలో కూడా ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదంటారు. అయితే అసలు ఈ వలస వచ్చిన వాళ్ళని కట్టడి చేసి వాళ్ళు చేస్తున్నటువంటి దందాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటారు మస్తాన్ రావు గారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, క్రియాశీలకంగా పార్టీకి కూడా ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. దాదాపు 1 కోటి మందికి పైగా సభ్యత్వం చేర్చాను, రికార్డులు బద్దలు కొట్టారన్నారు. మరి ఆ 1 కోటి మందిలో ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఆయనే తీసుకోవాలి. ఆయన వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ పార్టీలో ఎవరైతే నమ్మకస్తులుగా గత 40 ఏళ్ళ నుంచి ఉండి పనిచేసి ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల చేతిలో మేము పనిచేయాల్సి రావడం అనే బాధపడుతున్న వారిని గుర్తించకపోతే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే నేను వైసీపీకి సంబంధించి చెప్తా ఎలా పార్టీ పతనం అవుతుందని. గతంలో వల్లభనేని వంశీ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ దొట్టా రామచంద్రరావు గారు, యార్లగడ్డ వెంకటరావు గారు వైసీపీలో పనిచేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. అక్కడ పార్టీ పతనం అయిపోయింది. ఈ రోజు ఏమైపోయింది, అక్కడ ఓడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మీరు గుడివాడ చూడండి, గుడివాడలో కొడాల నాని గారి దగ్గర గతంలో ఆయన పనిచేశారు, గతంలో తులసిబాబు అని పనిచేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వెనిగళ్ల రాము గారు ఈ తులసిబాబు గారిని తీసుకొచ్చి మీదెక్కించుకున్న పరిస్థితి కూడా చూస్తారు. రఘురామకృష్ణ గారు డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఆయనే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అంటే రఘురామకృష్ణరాజు గారి స్థాయిలో ఎంతమంది చేయగలుగుతారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇట్లా చేర్చుకునేటప్పుడు అక్కడ దామచర్ల జనార్దన్ గారు చాలా అబ్జెక్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది మనకు, అక్కడ మనం చూసాం అందరం కూడా. సో ఇట్లా ఎంతమంది ఆ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు రెస్పాండ్ అయితే తప్పితే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు ఈ విధమైన బాధని, అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇదే తెలుగుదేశం పార్టీ కనుక అధినాయకత్వం పట్టించుకోకుండా వాళ్ళని అదే విధంగా నిర్లక్ష్యానికి గురి చేసినట్లయితే ఈ వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పతనమైందో అదే విధమైన ఫలితాలు వాళ్ళకు కూడా అందే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అవినీతి పరులను ఆరోపించినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికార పక్షంలో చేరిన తర్వాత అంటే వాళ్ళ తప్పులు అన్నీ ఒప్పులైపోతాయా? అంటే వాళ్ళకు చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా కడిగేసుకున్న వాళ్ళు అయిపోతారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ అనుచరులు చాలా మంది భూ కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అనేది ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఒక సిట్ వేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పారు, ఎవరిని కూడా మేము అవినీతికి పాల్పడడంలో వదిలిపెట్టమన్నారు. పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆయన అనుచరుల మీద కానీ వేసిన సిట్ కానీ అవినీతికి సంబంధించిన దర్యాప్తు కానీ ఎక్కడికి పోయినాయి?
సో కూటమి పార్టీలో కనుక చేరినట్లయితే గతంలో ఉన్న అవినీతి వ్యవహారాలు కానీ లేదా వాళ్ళ మీద ఉన్న దర్యాప్తులు కానీ అన్ని కూడా అక్కడతో క్లోజ్ అయిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇంకోటి కూడా చెప్తానండి, ఇప్పుడు ఋషికొండకి సంబంధించి అవినీతికి పాల్పడ్డారనేది మనందరం చెప్తా ఉంటాం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. బొత్స గారు ఇటీవల ఆరోపణ చేశారు, నిజంగా అక్కడ అవినీతి కనుక మీరు చేశారని చెప్తే 80 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కి ఎలా క్లియర్ చేశారు అంటున్నారు. దానికి కూటమి సర్కార్ నుంచి సమాధానం లేదు. మరి ఎట్లా, మరి నిజానికి అక్కడ అవినీతి జరిగింది లేదా అక్కడ టెండర్లు పిలవకుండానే అక్కడ అనేక రకాలైన బాత్ టబ్ కి 35 లక్షలు అన్నారు, ఇంకా రకరకాల అలంకరణ సామాగ్రి విదేశాల నుంచి తెప్పించారన్నారు, ప్లాన్ చేసి తెప్పించారన్నారు, ఇవన్నీ కూడా అవినీతి చోటు చేసుకుందని వీళ్ళే ఆరోపించారు. మరి అప్పుడు అట్లాంటప్పుడు ఆ కాంట్రాక్టర్ కి ఆపి అసలు దానిలో ఉన్న వాస్తవాలు ఎంత లేదా అవినీతికి ఏమైనా పాల్పడ్డారా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. బొత్స గారు క్వశ్చన్ చేశారు, మరి మీరు ఋషికొండ కనుక అవినీతి అనుకుంటే మరి ఆ కాంట్రాక్ట్ మీరు ఎందుకు చెల్లించారు? అదే కాదు, చాలా వాటికి సంబంధించి కొన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి బిల్స్ పాస్ ఆన్ అయిపోతా ఉన్నాయి. ఐఏఎస్ అధికారులు అట్లా పాస్ ఆన్ చేసినప్పుడు తెలుగుదేశం సర్కార్లో ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్న నాలుగు ఖర్చుకున్న పరిస్థితి కూడా ఉంది చాలా సందర్భాలు. ఇదేంటి వాళ్ళందరికీ బిల్స్ క్లియర్ చేసేస్తున్నారు, అవినీతి అన్నారు అంటే ఏంటి? దీని వెనకాల ఏమైనా కమిషన్లు నడుస్తున్నాయా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కూడా ఏమన్నా సంతృప్తి చేస్తా ఉన్నారా అనే అనుమానాలు కూడా ప్రజానీకంలో కానీ తెలుగుదేశం నాయకుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. కరెక్ట్. అయితే అంటే జెండా మోసినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చినటువంటి వాళ్లకు పెద్దపీట వేసి వాళ్ళకి పదవులు కట్టబెడితే అంటే ఈ రకంగా ఇదే కనుక కంటిన్యూ అయితే ఇన్ ఫ్యూచర్ టీడీపీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటారు? టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఎటు అది అవినీతికి సంబంధించి కావచ్చు లేదా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో అధికారులు పోలీస్ అధికారులు లేదంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు పనులు కాకుండా గతంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా చెల్లాయిస్తున్నారు అనేది ఒకటైతే, ఇప్పుడు కొత్తగా లేని సమస్యని తలనొప్పి ఒకటి తెచ్చిపెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా. అంటే బీజేపీ జనసేన అక్కడ ఏంటి, ఇప్పుడు ఈ కౌన్సిలర్లని కార్పొరేటర్ని అదేవిధంగా సర్పంచుల్ని లేదంటే మండల ఉపాధ్యక్షుల్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఎవరి కింద ఎవరు పనిచేయాలి? ఖచ్చితంగా ఇది డ్రాబ్యాక్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ జనసేన కానీ. ఎందుకంటే గతంలో ఇప్పుడు దాకా మేము పనిచేసి మాకు టికెట్లు వస్తాయి లేకపోతే మా ఇంట్లో మహిళలకు టికెట్లు వస్తాయని వాళ్ళందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వందలాది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు చూశారు. విశాఖపట్నం కావచ్చు లేకపోతే విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఒంగోలు కావచ్చు పొంగనూరు కావచ్చు కుప్పం కావచ్చు ఇక మనం వరుస చెప్పుకుంటే తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు ఇక్కడందరూ కూడా మేయర్లతో సహా మున్సిపల్ చైర్మన్లతో సహా మొత్తం చేరిపోతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా కష్టపడి పనిచేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ సవాల్గా మారే పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ డబ్బులే ప్రధానం, ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారో తిరిగి అధికారం చేకూర్చుకోవడానికే మళ్ళీ వచ్చి వాళ్ళు అధికార కూటమిలో చేరుతా ఉన్నారనే విషయాన్ని మీరు అన్నట్టుగా అంటే టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా కూడా వలస వచ్చి ఎవరైతే పదవుల్లో ఉన్నారో వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళపై ఒక నజర్ అయితే వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపైన ఇటువంటి దందాలు కొనసాగకుండా అడ్డుకట్ట వేయాలని అంటే ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెట్టాలంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.